ఆమె ఇప్పటివరకు దాదాపుగా 4000 అనాథ శవాలకు అంత్యక్రియలు నిర్వహించింది. దీంతో గతేడాది బీసీసీ విడుదల చేసిన 100 మంది స్ఫూర్తిదాయక తన జీవిత ప్రయాణంలో ఎదురైన హృదయ విదారకమైన సంఘటనే తనను ఇటువైపు నడిపించిందని అంటున్న ఆమె అనాథ శవాలకు కూడా చివరిగానైనా గౌరవం దక్కాలని తప్పించిపోతోంది. అందుకే ఎన్ని అడ్డంకులు వచ్చినా తన లక్ష్యం మాత్రం అనాథ శవాలకు అంత్యక్రియలు నిర్వహించడమేనని ఆమె అంటోంది. ఎవరూ చేయలేని విధంగా ఎన్నో అనాథ శవాలకు అంత్యక్రియలు చేసిన పూజా శర్మ జీవిత ప్రయాణం గుండెకు తగిలేలా గాయాలతో మొదలైందనే చెప్పాలి. మరి ఆ గాయాలేంటి? అనాథ శవాలకు అంత్యక్రియలు చేయడానికి ఆమె పూనుకోవటం వెనుకున్న కన్నీటి గాథ ఏంటి? లెట్స్ వాచ్ ది స్టోరీ. అప్పుడు వాళ్ళే కంటికి కనిపించని దేవుడి రూపంలో కనిపిస్తూ ఉంటారు. సహాయం పొందిన వాళ్ళు చేతులెత్తి మొక్కుతారు. అలాంటి మహిళా మూర్తియే ఢిల్లీకి చెందిన పూజా శర్మ. ఎవరూ చేయలేని విధంగా ఎన్నో అనాథ శవాలకు అంత్యక్రియలు చేసిన పూజా శర్మ జీవితం ఇప్పుడు ఎందరికో ఆదర్శప్రాయం. అయితే ఆ ప్రయాణం ఆమె గుండెలకు తగిలిన గాయాలతో మొదలైంది. నేరుగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే బతుకున్నప్పటి సంగతి పక్కన పెడితే కనీసం చనిపోయిన తర్వాత అయినా గౌరవం దక్కాలని పూజా శర్మ ఇప్పటి వరకు 4000కు పైగా అనాథ తానే ఎంచుకుంది. బంధువులతో పాటు గ్రామ ప్రజలను కూడా లెక్క చేయకుండా ఆమె తన సోదరుడి అంతిమ సంస్కారాలను పూర్తి చేసింది. దీంతో ఆమెను అందరూ బహిష్కరించారు. అయితే అప్పటి నుంచి తన అన్నయ్యలా అకారణంగా ప్రాణాలు పోగొట్టుకున్న వారికి అనాథ శవాలకు వారి కుటుంబంలోని ఓ వ్యక్తిగా అంత్యక్రియలు చేయాలని నిర్ణయం తీసుకుంది పూజా శర్మ. వారికి మరణంలో అయినా తగిన గౌరవం ఇవ్వాలనేదే ఆమె ఆలోచన. ఇక తాను నిర్ణయం తీసుకున్నప్పటి మృతులు ఏ మతానికి చెందిన వారైతే ఆ సాంప్రదాయం ప్రకారం దహన సంస్కారాలు నిర్వహించడం మొదలుపెట్టింది పూజా శర్మ.
కార్యక్రమం పూజా శర్మను బలమైన మహిళా శక్తిగా మార్చింది.